In previous classes we discussed about DFS, that is depth first search, and BFS, that is breadth first search. So now we have to discuss about minimum spanning tree. So minimum spanning tree is a tree that contains every vertex of a connected graph. G is a spanning tree. So ట్రీలో మనం కనెక్ట్ చేసే ప్రతి వెర్టెక్సెస్ని మనం జీ కింద రిప్రజెంట్ చేస్తాం స్పానింగ్ ట్రీలో. సో ఒక గ్రాఫ్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. సో నార్మల్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, మనకి ఇలా కనెక్షన్స్ అనేవి గ్రాఫ్కి ఇస్తాం. సో ఇలా కనెక్ట్ చేస్తాం కదా, ప్రతి నోడ్ నుంచి మనకి ఎడ్జెస్ అనేవి కనెక్ట్ అవుతూ వస్తాయి. సో ఇలా కనెక్షన్స్ వీటిని మనం నోట్స్ అంటాం, అండ్ మధ్యలో కనెక్ట్ చేసే వాటిని ఎడ్జెస్ అంటాం అన్నాం కదా. సో ఇది మనకి గ్రాఫ్ రిప్రజెంటేషన్. సో యాక్చువల్లీ గ్రాఫ్ ఇలా ఉంటుంది, కానీ మినిమం స్పానింగ్ ట్రీలో ఏంటి అంటే గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, సో కనెక్షన్స్ మనకి ఫుల్గా కనెక్షన్ అనేది అవ్వకూడదు. ఏదో ఒక చోట మనకి హాఫ్ కనెక్షన్ అని వితౌట్ ఫార్మింగ్ కనెక్షన్స్, సో కనెక్షన్ లేకుండా ఉంటే దాన్ని మినిమం స్పానింగ్ ట్రీ అంటారు. సో ఎలా అంటే, సో ఇది గ్రాఫ్, నార్మల్ గ్రాఫ్. సో మినిమం స్పానింగ్ ట్రీలో మనకి గ్రాఫ్ని ఎలా డ్రా చేయాలంటే, సో ఇలా, సో ఏదో ఒక చోట కనెక్షన్ అనేది ఫుల్ కనెక్షన్ అనేది లేకుండా, సో వితౌట్ ఫార్మింగ్ ఎనీ కనెక్షన్ ఈజ్ కాల్డ్ స్పానింగ్ ట్రీ. సో మనకి కనెక్షన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండకూడదు. సో నార్మల్ గ్రాఫ్ అనుకో కనెక్షన్స్ ఫుల్గా ఉండదు. సో ఇక్కడ మినిమం స్పానింగ్ ట్రీలో కనెక్షన్స్ అనేవి హాఫ్ కనెక్షన్స్ ఉండదు. సో ఏదో ఒక చోట కనెక్షన్ అనేది కట్ అయ్యి ఉండదు. సో వితౌట్ కనెక్షన్ ఉంటే దాన్ని స్పానింగ్ ట్రీ అంటారు. సో ఇలా మనకి స్పానింగ్ ట్రీకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం వితౌట్ కనెక్షన్స్ ఏమేమి ఉన్నాయో. సో ఇలా ఇదొక స్పానింగ్ ట్రీ. అండ్ నెక్స్ట్, సో ఇదొక స్పానింగ్ ట్రీ. సో ఇక్కడ చూడండి, నార్మల్ గ్రాఫ్కి స్పానింగ్ ట్రీకి డిఫరెన్సెస్. సో నార్మల్ గ్రాఫ్లో 3 సైడ్స్ మనం 3 నోట్స్ తీసుకున్నాం కదా. సో త్రీ ఎడ్జెస్ అనేవి వచ్చాయి. అండ్ ఇక్కడ చూడండి 3 నోట్స్ తీసుకున్నాం, కానీ 2 ఎడ్జెస్ మాత్రమే వచ్చాయి. సో హాఫ్ కనెక్షన్, సో వితౌట్ కనెక్షన్ ఉంటే దాన్ని స్పానింగ్ ట్రీ అంటారు. సో ఇక్కడ స్పానింగ్ ట్రీలో మనకి 3 టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ యూజ్ చేస్తాం అన్నమాట. సో దేర్ ఆర్ 2 types of algorithms. So 2 types of algorithms for minimum spanning tree. So MST is nothing but minimum spanning tree. So there are 2 types of algorithms for MST. So ఏమేమిటి, ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిమ్స్. సో ప్రిమ్స్ మినిమం స్పానింగ్ ట్రీ ఒకటి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్రుష్కల్. సో మనకి మినిమం స్పానింగ్ ట్రీలో 2 టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అనేవి ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి ప్రిమ్స్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రుష్కల్. సో ప్రిమ్స్ అంటే ఏంటో చూద్దాం. సో ప్రిమ్స్ మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటో చూద్దాం. సో ఇట్ ఈస్ యూజ్డ్ గ్రీడీ అప్రోచ్ టు ఫైండ్ మినిమం స్పానింగ్ ట్రీ. సో మనం ప్రిమ్స్లో ఏంటి అంటే గ్రీడీ అప్రోచ్ అనేది యూజ్ చేస్తాం మినిమం స్పానింగ్ ట్రీని ఫైండ్ చేయడానికి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సో నేను ఒక గ్రాఫ్ అనేది తీసుకుంటున్నాను. సో దీనికి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ని తీసుకుంటున్నాను వితౌట్ డైరెక్షన్స్, అండ్ దీనికి కొన్ని వెయిట్స్ అనేవి ఇస్తున్నాను. సో దీనికి వెయిట్ A to Bకి వెయిట్ వచ్చేసి 9, అండ్ దీనికి 6 ఇస్తున్నాను, అండ్ 7, అండ్ S to Cకి 8 ఇచ్చాను వెయిట్, అండ్ A to Cకి 3 ఇచ్చాను వెయిట్, అండ్ B to Cకి 4 ఇస్తున్నాను, అండ్ B to Dకి 2 ఇచ్చాను వెయిట్, అండ్ C to Dకి 3 ఇచ్చాను వెయిట్, అండ్ D to Eకి 2 ఇచ్చాను వెయిట్, అండ్ B to Eకి 5 ఇచ్చాను వెయిట్. అండ్ ఇక్కడ సెల్ఫ్ లూప్ అనేది వచ్చింది. సో లూప్కి 1. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేశాను. సో వాట్ ఈస్ వెయిటెడ్ గ్రాఫ్, అండ్ వాట్ ఈస్ డైరెక్టెడ్ గ్రాఫ్, అండ్ వాట్ ఈస్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. సో మనకి ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ. సో ఇలా నేను ఒక గ్రాఫ్ అనేది తీసుకున్నాను. సో మనకి ప్రిమ్స్లో ఫస్ట్ ఏం చేయాలంటే రిమూవ్ all loops and
ప్యారలల్ ఎడ్జెస్. సో మనకి ప్రిమ్స్లో మనకి మినిమం స్పానింగ్ ట్రీని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనం ఒక గ్రాఫ్ని తీసుకున్నాం కదా. సో ఫస్ట్ మనం ఏంటంటే లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్ని మనం డిలీట్ చేయాలి. అంటే ఇది లూప్ అంటాం. సో సెల్ఫ్గా వచ్చింది కదా ఒక ఎడ్జ్, సో దాన్ని లూప్ అంటారు. అండ్ ప్యారలల్ ఎడ్జెస్ అంటే ఏంటంటే సో ఆల్రెడీ మనకి ఏ టు బీకి ఒక ఎడ్జ్ అనేది కనెక్ట్ అయింది అండ్ మళ్ళీ ప్యారలల్గా ఇంకో ఎడ్జ్ కనెక్ట్ అయింది. సో వీటిని మనం రిమూవ్ చేసేయాలి. సో రిమూవ్ చేసాక మనకి గ్రాఫ్ అనేది ఎలా డ్రా చేసుకోవాలంటే సో వాటిని తీసేసి లూప్స్ని అండ్ ప్యారలల్ ఎడ్జెస్ని రిమూవ్ చేసేసి నార్మల్గా గ్రాఫ్ అనేది రిప్రజెంట్ చేసేస్తాం. సారీ, ఇక్కడ ప్యారలల్ ఎడ్జ్ రిమూవ్ చేస్తాం కదా. సో ఇలా మనం గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తాం రిమూవ్ చేస్తాక లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్ని. సో నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే సో ఏ స్టెప్ రాసుకున్నాం కదా రిమూవ్ లూప్స్ని. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే చూస్ ఎనీ arbitrary node has root node. సో మనకి ఇక్కడ సో ఆల్రెడీ మనం ఇక్కడ రిమూవ్ ఎడ్జెస్ చేసాం, లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్ చేసాం కదా. సో ఇక్కడ మనం తీసుకున్న నోడ్స్లో సో నోడ్స్ అంటే ఏమన్నాను, సో వీటిని నోడ్స్ అంటారు అన్నాను కదా. సో నోడ్స్లో మనం ఒక నోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి, మనమే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎస్ నోడ్ని తీసుకుంటున్నాను. సో చూజ్ ఎనీ ఆర్బిటరీ నోడ్ హ్యాస్ రూట్ నోడ్. సో రూట్ నోడ్ కింద తీసుకోమంటున్నాడు. సో నేను ఎస్ని రూట్ నోడ్ కింద తీసుకుంటున్నాను. సో ఎస్ని రూట్ నోడ్ కింద తీసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ కండిషన్ సో నెక్స్ట్ ఏం చేయాలి, చెక్ అవుట్ గోయింగ్ ఎడ్జెస్ అండ్ సెలెక్ట్ వన్ విత్ లెస్ కాస్ట్. సో మనం ఇక్కడ సో రూట్ నోడ్ ఎస్ తీసుకున్నాను కదా. సో ఇక్కడ రూట్ నోడ్ ఎస్ తీసుకున్నాను కదా. సో ఇక్కడ నుంచి వెళ్ళే సో చెక్ అవుట్ గోయింగ్ ఎడ్జెస్ అండ్ సెలెక్ట్ వన్ ఆఫ్ ద లెస్ కాస్ట్. సో ఇక్కడ నుంచి అవుట్ గోయింగ్ ఎడ్జెస్ ఏమేమి వెళ్తున్నాయో వాటిని తీసుకుని అండ్ దాంట్లో ఉన్న లెస్ నోడ్ని మనం రిమూవ్ చేయాలి. సో తీసుకోవాలి మనం, సారీ రిమూవ్ చేయకూడదు, తీసుకోవాలి. సో ఇక్కడ మనకి నోడ్ రూట్ నోడ్ ఏం తీసుకున్నాను, ఎస్ తీసుకున్నాను. సో ఎస్ నుంచి ఏమేమి ఎడ్జెస్ పాస్ అవుతున్నాయి, సో ఎస్ నుంచి ఏకి అండ్ ఎస్ నుంచి సికి ఎడ్జెస్ అనేది పాస్ అవుతున్నాయి. సో దీంట్లో లెస్ కాస్ట్ ఏముంది, లెస్ వెయిట్ 7 or 8, 7. సో 7 అనేది లెస్ వెయిట్ కాబట్టి సో ఎస్ టు ఏకి మనం ఎడ్జ్ అనేది తీసుకుంటాం. సో ఇలా మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటాం. సో ఎస్ టు ఏ, సో ఏ తీసుకున్నాను కదా అండ్ ఏ నుంచి మళ్ళీ చెక్ చేసుకోవాలి. సో ఏ నుంచి ఏమేమి ఎడ్జెస్ పాస్ అవుతున్నాయి, సో ఏ నుంచి సికి అండ్ ఏ నుంచి బికి పాస్ అవుతున్నాయి, ఇంకేం పాస్ అవ్వట్లేదు కదా. సో దీంట్లో లెస్ వెయిట్ ఏముంది 3 or 6, సో 3 ఈజ్ ద లెస్ వెయిట్. సో నెక్స్ట్ సిని కన్స్ట్రక్ట్ చేసుకుంటాను. సో ఎస్ టు ఏ వెయిట్ ఎంత ఉంది, 7 ఉంది, 7 అండ్ ఏ టు సికి వెయిట్ ఎంత ఉంది, 3 ఉంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ సి దగ్గర కంపేర్ చేసుకోవాలి. సో సి దగ్గర కంపేర్ చేసుకున్నాక సి నుంచి డీకి ఎడ్జ్ ట్రావెల్ అవుతుంది అండ్ సి నుంచి బీకి ట్రావెల్ అవుతుంది. సో దీంట్లో లెస్ వెయిట్ ఏముంది 3, సో సి టు డీని తీసుకుంటాం. సో సి టు డీని తీసుకుని వెయిట్ వేసుకుంటాం. అండ్ నెక్స్ట్ డి నుంచి ఏమేమి పాస్ అవుతున్నాయో చెక్ చేసుకోవాలి. సో డి నుంచి ఈ అండ్ బి, సో సేమ్ వెయిట్స్ ఉన్నాయి కదా. సో 2 తీసుకుంటాం మనం. ఇక్కడ మనకి వితౌట్ కనెక్షనే కదా, సో కనెక్షన్ అనేది ఫుల్ అవ్వట్లేదు, వితౌట్ కనెక్షన్లోనే ఉంది కాబట్టి సో మనం 2 వెయిట్లు తీసుకుంటాం. సో 2 వెయిట్స్ తీసుకుంటాం, ఈ 2 వెయిట్స్ తీసుకున్నాం. సో 2 వెయిట్స్కి సేమ్ వెయిట్, 2 ఎడ్జెస్కి సేమ్ వెయిట్ ఉంది కాబట్టి అండ్ ఇక్కడ వితౌట్ కనెక్షనే కాబట్టి సో నేను 2 తీసుకున్నాను. సో నెక్స్ట్ ఈ నుంచి ఏమేమి ఎడ్జెస్ పాస్ అవుతున్నాయి, బీకి డీకి పాస్ అవుతున్నాయి. ఒకవేళ నేను ఇక్కడ బీ సో దీంట్లో బీకి తీసుకున్నాను అనుకోండి ఎడ్జ్, సో నేను ఇలా ఎడ్జ్ అనేది డ్రా చేస్తే సో ఇక్కడ క్లోజింగ్ అయిపోద్ది. సో ఇక్కడ మనం మినిమం స్పానింగ్ ట్రీ చేస్తున్నాం కదా. సో మినిమం స్పానింగ్ ట్రీలో మనకి
గ్రాఫ్ అనేది క్లోజ్ అవ్వకూడదు. సో వితౌట్ కనెక్షన్ ఉండాలి. సో నేను ఒకవేళ ఇక్కడ ఎడ్జ్ తీసేసుకుంటే క్లోజింగ్ వచ్చేస్తుంది. సో క్లోజింగ్ రాకూడదు. సో ఇక్కడితో మనం దీన్ని స్టాప్ చేసేస్తాం. స్టాప్ చేసేసి అండ్ ఎక్కడ క్లోజింగ్స్ లేవు కదా, సో క్లోజింగ్ అనేది, సో ఇక్కడ మనం ఒకవేళ ఎడ్జ్ తీసుకుంటే సో ఇలా క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఎడ్జ్ తీసుకుంటే ఇక్కడ క్లోజ్ అయిపోద్ది అండ్ ఇక్కడ ఎడ్జ్ తీసుకుంటే ఇక్కడ క్లోజ్ అయిపోద్ది. సో అలా క్లోజ్ అవ్వకుండా మినిమం స్పానింగ్ ట్రీలో మనం గ్రాఫ్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వెయిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో వెయిట్స్ ఏమేమి ఉన్నాయి? 7 + 3 + 3 + 2 + అండ్ 2. సో ఇలా మనం వెయిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుని, సో 7 + 3 10, 10 + 3 13, 13 + 2 15, 15 + 2 17. సో ఇలా మనకి టోటల్ వెయిట్ అనేది 17 వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రిమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ కృషికల్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ కృషికల్ మినిమం స్పానింగ్ ట్రీ. సో దీన్ని ఎలా డ్రా చేయాలంటే, సో నేను సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ప్రిమ్స్కి ఏమైతే ఎగ్జాంపుల్ తీసుకున్నానో కృషికల్కి కూడా సేమ్ ఎగ్జాంపులే తీసుకుంటున్నాను. సో కృషికల్లో కూడా స్టెప్ ఏలో ఫస్ట్ ఏం చేయాలంటే రిమూవ్ ఆల్ లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్. సో ఫస్ట్ మనకి కృషికల్లో కూడా సేమ్ రిమూవ్ చేయాలి. లూప్స్ని ప్యారలల్ ఎడ్జెస్ని రిమూవ్ చేయాలి. సో సేమ్. సో ఇక్కడ మనకి లూప్స్ వచ్చేసి ఇలా సేమ్ ఎడ్జ్ ఒకదానికే మనకి ఓన్గా ఎడ్జ్ ఉంటే, సో సెల్ఫ్ ఎడ్జ్ అనేది ఉంటే సో దాన్ని లూప్ అంటారు. అండ్ నెక్స్ట్ ఇలా ప్యారలల్ ఆల్రెడీ A to Bకి ఒక లైన్ ఒక ఎడ్జ్ అనేది పాస్ అయింది అండ్ మళ్ళీ ప్యారలల్గా ఇంక ఎడ్జ్ పాస్ అవుతుంది. సో దాన్ని ప్యారలల్ ఎడ్జ్ అంటారు. సో వాటిని రిమూవ్ చేసేసుకుంటాం. కృషికల్లో కూడా సేమ్ ప్రాసెస్. సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ 2 నుంచి సో మనకి చేంజ్ అవుతుంది. ఇక్కడ కృషికల్లో మనం ప్రిమ్స్లో మనం చూస్ ఎనీ ఆర్బిటరీ నోడ్ తీసుకున్నాం రూట్ నోడ్ కింద. సో నెక్స్ట్ ఇక్కడ కృషికల్లో సెకండ్ స్టెప్ ఏమొస్తుందంటే, సో ఇక్కడ ఏం చేస్తామంటే అరేంజ్ చేయాలన్నమాట. సో అరేంజ్ ఆల్ ఎడ్జెస్ ఇన్ దేర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వెయిట్. సో మనం వెయిట్ని బట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో కృషికల్లో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంది? అరేంజ్ ఆల్ ఎడ్జెస్ ఇన్ దేర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వెయిట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్ రిమూవ్ చేసాక ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళమంటున్నాడు, అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి వెళ్తాం అన్నమాట. సో నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే చిన్న నెంబర్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సో చిన్న నెంబర్స్ ఏమున్నాయి? 2s ఉన్నాయి ఫస్ట్. సో 2s ఏమేమిటి? ఫస్ట్ B నుంచి Dకి చిన్న నెంబర్. సో ఫస్ట్ ఆ కనెక్షన్ తీసుకుంటాం. సో ఫస్ట్ B to D 2, B to D. సో B to Dకి వాల్యూ ఎంత ఉంది? వెయిట్ 2 ఉంది. సో 2 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ 2 వాల్యూస్ ఏముంది కదా. సో D to E 2 ఉంది. అండ్ నెక్స్ట్ 2s అయిపోయినాయి. 2 తర్వాత పెద్ద నెంబర్ ఏముంది? 3 ఉంది. సో 3ని తీసుకుంటాం. సో ఫస్ట్ 3 ఏముంది? A to C ఉంది. సో A to C 3. నెక్స్ట్ C to D. C to Dకి కూడా 3. అండ్ నెక్స్ట్ 3s అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ పెద్ద నెంబర్ ఏముంది? 3 తర్వాత 4 ఉంది. సో B to C ఆర్ C to B. సో C to Bకి 4 వాల్యూ 4 వెయిట్ ఉంది. అండ్ నెక్స్ట్ 4 తర్వాత పెద్ద నెంబర్ ఏముంది? 5 ఉంది. సో B to E ఆర్ E to B. సో B to Eకి 5 వెయిట్ ఉంది. నెక్స్ట్ 5 తర్వాత వెయిట్ పెద్ద వెయిట్ ఏముంది? 6 ఉంది. సో A to B. సో A to Bకి వెయిట్ ఎంత? A to Bకి A to Bకి వెయిట్ ఎంత? 6. సో 6 తీసుకున్నాను. నెక్స్ట్ 6 తర్వాత పెద్ద నెంబర్ ఏముంది? 7 ఉంది. సో 7 ఏంటి? S to A. సో S to Aకి వాల్యూ ఎంత ఉంది? వెయిట్ 7 ఉంది. అండ్ నెక్స్ట్ 7 తర్వాత పెద్ద నెంబర్ ఏముంది? S to C 8. S to
సి వెయిట్ ఎంత 8. సో ఇలా మనం ఒక బాక్స్ కింద రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఇలా మనకి ఏమనుంది, అరేంజ్ ఆల్ ఎడ్జెస్ ఇన్ దేర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వెయిట్. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం వెయిట్స్ అనేవి తీసుకున్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ సిలో ఏం చేస్తామంటే యాడ్ చేస్తామన్నమాట. యాడ్ ద ఎడ్జ్ విచ్ హ్యాస్ ద లీస్ట్ వెయిట్. సో ఇక్కడ మళ్ళీ మనం సేమ్ ప్రిమ్స్లో ఎలా చేసామో సో అలానే, అండ్ ఇక్కడ మినిమం స్పానింగ్ ట్రీలో గ్రాఫ్ అనేది వితౌట్ కనెక్షన్లోనే ఉండాలి కాబట్టి సో మనం ఇక్కడికి ఇప్పుడు లీస్ట్ వెయిట్ని తీసుకుని ఎడ్జెస్ని ఎలా ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలో చూద్దాం. అండ్ ఎక్కడ కనెక్షన్స్ అనేవి ఫుల్ అవ్వకూడదు. సో ఫస్ట్ వెయిట్ ఏముంది మనకి పెద్ద. సో ఇక్కడ మనకి ఫస్ట్ రూట్ నోడ్ ఏం తీసుకుంటున్నాం, ఎస్ తీసుకుంటున్నాం. సో ఎస్ని రూట్ నోడ్ కింద తీసుకున్నాం కదా. సో స్టెప్ 1లో మనకి సేమ్ కదా, రూట్ నోడ్ తీసుకున్నాం. సో ఎస్ తీసుకున్న తర్వాత ఎస్ నుంచి సో మినిమం ఏముంది చెక్ చేసుకోవాలి. సో మినిమం ఏముంది మనకి 7. ఎస్ నుంచి ఏకి ఉంది, బీకి ఉంది కనెక్షన్. సో దీంట్లో మినిమం ఏముంది 7 ఉంది. సో 7 తీసుకుంటాం. ఎస్ టు ఏ 7 తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏ నుంచి కనెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, బీకి సికి ఉన్నాయి. సో దీంట్లో మినిమం ఏముంది 3 ఉంది. సో ఏ టు సి. అండ్ నెక్స్ట్ సి నుంచి మినిమం ఏముంది, సి నుంచి బీకి ఉంది, డీకి ఉంది. సో దీంట్లో మినిమమ్ 4 ఆర్ 3 కదా. సో డి తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ డి నుంచి వెయిట్ ఏమేమి ఉన్నాయి, 2s ఉన్నాయి. సో సేమ్ ఇందాక ప్రిమ్స్లో ఎలా తీసుకున్నామో అలానే దీంట్లో కూడా తీసుకుంటాం. సో ఇక్కడ మళ్ళీ ఎడ్జ్ ఇస్తే మనకి క్లోజింగ్ అయిపోతుంది. సో క్లోజింగ్ అయిపోతే అది స్పానింగ్ ట్రీ అవ్వదు. సో ఇక్కడ మనం ఎడ్జ్ తీసుకుంటే క్లోజింగ్ అయిపోతుంది. సో స్పానింగ్ ట్రీ అవ్వదు. సో ఇక్కడ క్లోజింగ్ అయిపోద్ది కాబట్టి స్పానింగ్ ట్రీ అవ్వదు. సో ఇలా ఇక్కడతో మనం ఆపేసి సో వెయిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో 7 ఇక్కడ 3 + 3 + 2 + 2. సో ఇలా మనం వెయిట్స్ అనేవి తీసుకుని సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం, టోటల్ వెయిట్ వేసుకుంటాం. సో 17 వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ Prim's and Kruskal algorithms for minimum spanning tree. Thank you.